ఎప్పుడు మైదా పిండితో చేసే సమోసాలు కాకుండా ఈసారి గోధుమ పిండితో ట్రై చేద్దామండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని అందులో కలౌంజి, సాల్ట్, కొద్దిగా నెయ్యి, వాటర్ వేసి పిండిని తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. మైదాతో కన్నా గోధుమ పిండితో చేస్తే చాలా టేస్ట్ అండ్ హెల్తీ కూడాను. లోపల స్టఫింగ్ కోసం కొద్దిగా బొంబాయి రవ్వ, అటుకులు, స్వీట్ కార్న్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇందులోని కొద్దిగా సాల్ట్, కారం, ధనియా పౌడర్, కొద్దిగా చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం తడుపుకున్న పిండిని చపాతీలాగా ఒత్తుకొని వీటిని రేకు మీద లైట్గా వేడి చేయాలండి. చపాతీలాగా మొత్తం రోస్ట్ అయితే చేయకూడదు, లైట్గా వేడి చేయాలి. వేడి చేసి వీటిని మనం సమోసా ఫోల్డింగ్ కోసం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ సమోసా మనం అంటించడం కోసం కొద్దిగా గోధుమ పిండిని వాటర్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేనైతే ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను సమోసా ఫోల్డింగ్ కోసం. మనం కలుపుకున్న లోపల స్టఫింగ్ మసాలా అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసి లోపల ఒక 2 స్పూన్స్ అయితే పెట్టాను. కాకపోతే గోధుమ పిండితో అంటించేసరికి అవైతే అంటుకోలేదు. సో అందుకని నేను టూత్ స్టిక్స్తోనూ లవంగాలతోనూ అంటించి వేయించాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. కాకపోతే మైదాతో అయితే ఇంకా నీట్గా వచ్చి ఉండేదేమో. టేస్ట్ అయితే అదిరిపోయింది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.